థియేటర్ల సంఖ్య తగ్గుతూ వస్తుందా? థియేటర్లు కనుమరుగైపోతాయి అనేటువంటి ఒక చర్చ నిజమేనా? ఇంట్లో ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్ళేటువంటి ఒక సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి అంటున్నారా? కానీ కల్కి లాంటి భారీ సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ల కలకల ఎలా చూడాలి? దీన్ని చూసి సినీ ఇండస్ట్రీ ఏం నేర్చుకోవాలి అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, థియేటర్లు మూతపడిపోతున్నాయి. గతంలో కొన్ని 3000 థియేటర్లు ఉండేది కాస్త 1500 థియేటర్లకు పడిపోయాయని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటూ వస్తున్నారు. అది కాక ఉన్నటువంటి ఒక ఏదైతే థియేటర్లు ఉన్నాయో అవి పూర్తిగా కళ్యాణ మండపాలలాగా తయారైపోతున్నాయి, లేదా మిగతా ఒక మాల్స్ లాగా తయారైపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ కల్కి లాంటి సినిమా వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నిర్మాతలు ఏం నేర్చుకోవాలి? నిజంగా థియేటర్లు పెంచాలా, లేదా చిన్న సినిమాల్లాగా తీసి పోగొట్టుకోవాలా, లేదా ఓటీటీలో వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తున్నప్పుడు థియేటర్లకు వచ్చే సంఖ్య తగ్గుతుందా? వీటి మీద విశ్లేషణ మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు థియేటర్లు బతికి బట్టకట్టాలంటే ఎలాంటి పద్ధతి, ఎలాంటి సినిమాలు తీయాలో జనాలు నిరూపించారు. వీళ్ళు క్యాచ్ చేయడం టైం పట్టింది. ఇప్పుడు బాహుబలికి జనాలు వచ్చారు, RRRకి జనాలు వచ్చారు, పుష్పకి జనాలు వచ్చారు, ఇలాంటి సినిమా కార్తికేయకి జనాలు వచ్చారు. జనాలు చెప్పారు మేము ఇలాంటి సినిమాలు అయితే థియేటర్కి వస్తాం, జనాలు చెప్పారు. కానీ వీళ్ళు గ్రహించడంలో ఆలస్యమైంది. కల్కితో అది దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే. అంటే పెద్ద స్పాన్ ఉన్న సినిమాలో కాస్త VFX వర్క్ లేదా హాలీవుడ్ లాగా చేయగలిగితే ఖచ్చితంగా థియేటర్లకు జనాలు వస్తారు. ఏదో ఫ్యామిలీ డ్రామాలో లవ్ స్టోరీలు అలాంటి వాటికి థియేటర్ దాకా వెళ్ళి మనం సినిమా చూడాలా అనుకునే పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఇదే సినిమా వారం రోజులు ఆగితే, నెల ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది. దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకుని ట్రాఫిక్లో పడి అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి చూసేయాలి అనే తపన అది ఆ హీరో స్టార్డమ్ని బట్టి, ఆ సినిమాకి ఉన్న కథాంశాన్ని బట్టి ఉంటుందనేది నిరూపించారండి. ఇప్పుడు కల్కి బుకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టికెట్ల కోసం ఎలాంటి ఇదయిందో చూసాం మనం. ఎంత ఫాస్ట్గా టికెట్లు బుక్ అయినా చూసాం. డబ్బులు రేటుకి పెంచినా కానీ థియేటర్కి చూసారంటే జనానికి కావాల్సింది ఏంటి? జనానికి కావాల్సింది అప్పుడు దాకా ఇవ్వట్లా, అందువల్ల థియేటర్కి జనం రావట్లా. ఇప్పుడు కల్కికి రిలీజ్కి ముందు ఒక వారం రోజుల్లో 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి. ఎవడు వెళ్ళాల? ఆ స్నాక్స్ కానీ అవన్నీ వాళ్ళందరికీ బాత్రూమ్లు ఫినాయిల్ ఖర్చులు కూడా రాలా కొన్ని థియేటర్లకి అయితే. అలాంటిది ఇప్పుడు చూస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తుంటే అసలు స్నాక్స్ తీసుకోవడానికే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది థియేటర్లో. అంటే దీనికి ఎక్కడ లోపం ఎక్కడ ఉందంటే సినిమాల్లోనే ఉంది, తీసే కథాంశాలు, ఎంచుకునే కథాంశాల్లోనే లోపం ఉంది. అదండి. అయితే గతంలో కూడా మీరు ఒక ప్రముఖ హీరో సినిమాకి వెళ్ళారు. ఆ సినిమాలో థియేటర్ మొత్తంలో మీరు ఒక్కరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు. అలాంటి సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు కల్కి వచ్చేసరికి పూర్తి మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎగబడుతున్నారు ఏదైతే ఉందో స్నాక్స్కి వాటికి అని చెప్పేసి. అయితే కానీ చిన్న నిర్మాతలు కావచ్చు, లేదా చిన్న స్థాయికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు నిజంగా సినిమాలు తీస్తే థియేటర్లో రిలీజ్ చేసుకోవడం కన్నా ఓటీటీలో రిలీజ్ చేసుకుని బెటర్ అంటే 100% ఓటీటీ కోసమే చిన్న నిర్మాతలు సినిమాలు చేసుకుని బెటర్ అండి. లేదా చిన్న హీరోతోనే పెద్ద స్టార్ క్యాస్ట్తో పెద్ద స్పాన్లో, ఎందుకంటే ఒక సోషియో ఫాంటసీ కథలని చిన్న హీరోతో చేసుకుంటే ఆ చిన్న హీరో కూడా స్టార్డమ్ వస్తుంది. ఉదాహరణకి నిఖిల్కి కార్తికేయ అట్లాగో ఈ తరహాలో సినిమాలు చేసుకుంటే చిన్న హీరో కూడా స్టార్డమ్ వస్తుంది. తేజ సజ్జా కావచ్చు, చిన్న హీరోలు కూడా స్టార్డమ్ వచ్చేస్తుంది. కాబట్టి అంటే 10 కోట్లతో తీసే సినిమాకిను 200 కోట్లతో తీసే సినిమాకి తేడా ఉంది, చూపిస్తాను జనం. 200 కోట్లతో తీసిన ఒక మంచి సినిమాని థియేటర్కి వెళ్ళే చూస్తున్నారు. అదే 10 కోట్లతో మీరు మంచి సినిమా తీయండి, ఎంత పెద్ద హిట్ సినిమా తీయండి, థియేటర్కి జనం రావట్లా. కాబట్టి మనం ఏం చేయాలి? నిర్మాతలు అనేవాళ్ళు ఖచ్చితంగా మనం ఈ తరహా సినిమాలనే చేయాలి. మరి చిన్న నిర్మాతకి అంత స్టామినా లేదు కదా అన్నప్పుడు ఓటీటీ కోసం చేసుకోవడం బెటరు. హిట్ కాని పక్షంలో మునిగిపోతున్నారు. అది జనాలు తీర్పు చెప్పినప్పుడు దాన్ని క్లారిటీతో అర్థం చేసుకోవాలి వీళ్ళు ఇలాంటి సినిమాలే చూస్తున్నారని. ఇంకొకటి ఏంటంటే పెద్ద హీరోల సినిమాలన్నీ, స్టార్ హీరోలు అందరూ కూడా ఎక్కువ రోజులతో సినిమాలు చేయడం కాకుండా షూటింగ్ డేస్ తగ్గించుకోవడం, ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలండి. పెద్ద హీరోలు, స్టార్ హీరోస్ అనుకున్న వాళ్ళు అందరూ పెద్ద హీరోలు ఈ తరహా సినిమాలు వద్దు. 6 పాటలు 3 ఫైట్లు ఈ ఫార్ములా సినిమాల నుంచి బయటపడిపోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు విశ్వంబర చేస్తున్నారు, లేదా పుష్ప సినిమా మంచి స్పాన్లో వెళ్ళింది. అలాంటి సినిమాలు వస్తున్నాయి. రాబోయే సినిమాలు దేవరా ఇవి చూడాలనుకుంటున్నారు. ఇట్లా ఏవైతే ఉన్నాయి పెద్ద హీరోలు కూడా సినిమాలో సంఖ్య పెంచుకోవాలి. ఇక అట్ ది సేమ్ టైము VFX వర్క్ వీటితో ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని 10 కోట్ల సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకుంటే
మళ్ళీ భారతీయుడు కనపడుతుంది. కళ వచ్చేసింది ఒక దెబ్బతో. కల్కి సినిమా ఈ సంవత్సరంలోనే ది బెస్ట్ సినిమాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే పేరు పడిపోయింది. దీన్ని ఇప్పుడు దేవరా బ్రేక్ చేసినా, లేకపోతే భారతీయుడు 2 బ్రేక్ చేసినా, లేదా పుష్ప 2 బ్రేక్ చేసినా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ తరహాలో నెలకు ఒక సినిమా, ఈ తరహాలో కలికి లాంటి సినిమాలు నెలకు ఒకటి పడితే ఇండస్ట్రీ కలకలాడుతుంది, థియేటర్ల మనుగడ బతికి బట్టకడతాయి. అయితే గతంలో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉన్నాయో మనం చూసుకుంటే ఏదైతే బేబీ సినిమా కావచ్చు, చిన్న సినిమా కానీ మంచి హిట్ కొట్టింది. సో ఇలాంటి సినిమాలని కూడా కొంతమంది థియేటర్లు రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి లాభాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా కొంత చొరవ తీసుకొని ఎలాంటి సినిమాలు థియేటర్స్లో రిలీజ్ చేయాలి, ఎలాంటి ఓటీటీకి ఇవ్వాలనేటి ఒక వర్గాన్ని పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. అది కష్టమండి, అది చాలా కష్టం. అంటే ప్రేక్షకుల అభిరుచి మారింది. ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగా హిట్ సినిమా అయితే థియేటర్లు రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు మొన్న విజయ సేతుపతి సినిమా మహారాజ్కి డబ్బులు బాగానే వచ్చినాయి, దాని సినిమా రేంజ్గా ఈ సినిమా బాగానే వచ్చినాయి. కానీ ఎక్కువ సినిమాలు రావట్లేదు కదా. అందుకోసం మనకు తెలుగులో 10 మంది స్టార్ హీరోలు ఉన్నారనుకుంటే, తెలుగులో 10 మంది స్టార్ హీరోలు, తమిళంలో ఉన్న 10 మంది స్టార్ హీరోలు, కన్నడంలో 10 మంది స్టార్ హీరోలు, మలయాళంలో 10 మంది, బాలీవుడ్లో 10 మంది, వీళ్ళందరూ కూడా ఈ పాన్ ఇండియా సినిమాలు చేయాలి, హాలీవుడ్కి ధీటైన సినిమాలు చేయాలి. ఇప్పుడు అవతార్ సినిమాకి బడ్జెట్ ఎంత అండి? 1000 కోట్లు పెట్టి అవతార్ బడ్జెట్ తీసుకుంటే అది దాన్ని మరి కల్కి సినిమా బడ్జెట్ ఎంత? వాళ్ళు ధీటుగా తీశారా? మనకి హాలీవుడ్ వాళ్ళు తీసినట్టు తీశారనే మాట వచ్చింది కదా. 600 కోట్లకి ఈ మాట వచ్చింది. మరి 1000 కోట్లు పెట్టి అవతార్ లాంటి సినిమా తీశారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా తీసే ప్యాటర్న్ను ఎంచుకునే కథాంశాల విషయంలో సోషియో ఫాంటసీ కథలని బాగా జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక కొన్నాళ్ళ పాటు ఈ ట్రెండే కొనసాగుతుంది. ఇప్పుడు నువ్వే కావాలి హిట్ అయినప్పుడు నువ్వే కావాలి తరహాలోనే చాలా సినిమాలు వచ్చేసినాయి. ఒక ట్రెండ్ అది. నువ్వే కావాలి వచ్చినప్పుడు అందరూ కూడా ఇక ఆ ట్రెండ్లో పడే సినిమాలు తీసుకుంటూ యూత్ని టార్గెట్ చేసుకుని చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారింది అనేది ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. అది గమనించడం టైం పట్టింది మనకు తెలుసుకోవడానికి. కాబట్టి కొంతమంది ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు అంటే అదే తరంలో చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్తో స్వయంభూ లాంటి పెద్ద సినిమాలు, కార్తికేయ ఇవన్నీ చేశారు కాబట్టి అలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కథలో కూడా దమ్ము ఉండాలి. మళ్ళీ నేల విడిచి సాము చేసామనుకోండి, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. కథలో దమ్ము ఎంచుకుని డైరెక్టర్లోనూ సత్తా ఉందా లేదా చూసుకోవడం, అట్లాంటి సినిమాలు చేసుకుంటే థియేటర్లు మళ్ళీ కలకలాడితే థియేటర్లు పెరుగుతాయి కూడా. ఖచ్చితంగా తగ్గే బదులు పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ థియేటర్లోనే చూడాలి ఈ సినిమాని అనుకుంటారు. మీరు ఓటీటీలో సపోజు ఈ సినిమా డౌన్లోడ్ కల్కి సినిమా వచ్చిందనుకోండి, ఆన్లైన్లో జనం చూడరు. ఆన్లైన్లో చూసినా మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలని అనుకుంటారు. అయితే మీరు ఇందాక అన్నట్టు వివిధ భాషల్లో ఉండేటువంటి ఒక 10 హీరోలను చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నెలకి ఒక్కొక్క స్టార్, అంటే ఇద్దరు మల్టీ స్టారర్ అయితే ఇద్దరికి సంబంధించి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్టార్ సినిమా ఉంటే ఖచ్చితంగా థియేటర్స్ ఖచ్చితంగా నెలకు ఒక్కొక్క హీరో ఉంటే సంవత్సరం 12 సినిమాలు వస్తే చాలండి, ఇండస్ట్రీ కలకలాడుతుంది. పెద్ద సినిమాలు 12 సినిమాలు వస్తే చాలు. ఇంకొకటి ఏంటంటే చిన్న హీరోలతో కూడా పెద్ద ప్రయత్నాలు చేస్తే బెటర్. ఇప్పుడు మనకి తేజ సజ్జతో హనుమాన్ హిట్ అయింది. అదే తేజ సజ్జ ఇప్పుడు మిరాయి అనే సినిమా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మళ్ళీ అతని స్థాయి తగ్గించుకోవాలి. ఇప్పుడు నిఖిల్ కూడా అలాగే వెళ్తున్నాడు. అంటే హీరోలు కూడా ఆ ప్యాటర్న్ ఎంచుకుని వెళ్ళటం బెటరు. ఇప్పుడు విజయ్ దేవరకొండకి హిట్లు రావట్లేదు. కలికిలో మరి అతని పాత్ర చూస్తే అర్జునుడిగా అది మంచి ఎలివేషన్ వచ్చింది. మరి ఇట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు తెలిసి అందరిలోనూ ఈ ఆలోచన మొదలయ్యే ఉంటుంది. మనం అవసరమైతే సిండికేట్గా మారిపోయి నిర్మాతలు కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది సిండికేట్గా మారిపోయి కనీసం పెద్ద సినిమా చేసుకుంటే థియేటర్ల దగ్గర డబ్బులు రావాలంటే థియేటర్లోనే రావాలనుకుంటే మాత్రం ఆ పని చేయాల్సిందేనండి. లేకపోతే ఒక మాదిరిగా ఉన్న, ఇప్పుడు చిన్న సినిమా చేసి చిన్న హీరోతో లవ్ స్టోరీ తీసి ఒక మాదిరిగా ఉన్న జనం థియేటర్ దాకా వెళ్ళట్లా. తప్పితే ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా సినిమా ప్రసాద్ ల్యాబ్స్లో వేసినప్పుడు ఫస్ట్ రోజు ఆ మీడియా వాళ్ళు అందరూ కనిపిస్తారు తప్పితే ఆ తర్వాత ఇక మళ్ళీ షో నుంచి థియేటర్ ఖాళీ అయిపోతున్నాయి, అసలు ఉండట్లా. ఈ పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద సినిమా 10 కోట్ల సినిమాలు పక్కన పెట్టండి, 200 కోట్ల సినిమాలకు పట్టం కట్టండి, ఇదే నినాదం. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు థియేటర్లు ఏదైతే ఉన్నాయో పెరిగే అవకాశం ఉందంటారా, లేదా ఇక్కడతో ఆగిపోయే అవకాశం ఉందంటారా, లేదంటే తగ్గే అవకాశం ఉందంటారా? ముందు మనుగడని కాపాడుకోవాలి. థియేటర్ల మనుగడని కాపాడాలి అంటే ఖచ్చితంగా అది ఇట్లాంటి సినిమాలు కంటిన్యూగా వస్తూ ఉంటే థియేటర్లో అట్లా కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోనే ఆ టైప్ థియేటర్లు కట్టుకునే వాళ్ళంతా ఎదిగితే ఫైనాన్షియల్గా జనం అప్పుడు కానీ అప్పుడు దాకా మాత్రం ఖచ్చితంగా థియేటర్లు అనేది వెళ్ళే చూస్తారు. కలికి లాంటి సినిమాని
ఇంట్లో ఓటీటీలోనో ఇంట్లోనో హోమ్ థియేటర్ చూడని ఎవడనుకోడు, ఆ స్క్రీన్ మీద చూడరు. దాన్ని చూసినా దానికి ఆ ఫీల్ వేరు, థియేటర్లో చూస్తే వచ్చే ఫీల్ వేరు. కాబట్టి ఖచ్చితంగా కల్కి లాంటి పెద్ద సినిమాలు, ఇప్పుడు భారతీయ 2 వస్తుంది, దానికోసం ఎదురు చూస్తున్నారు. రేపు దేవరా వస్తుంది, ఇప్పుడు తండేలని, లేకపోతే ఇట్లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు, తండేలు సినిమా కూడా నాగ చైతన్య కూడా అట్లాగే వెళ్తున్నాడు, దారిలో వెళ్తున్నారు. అందరూ మారిపోతున్నారు. ఓ మాదిరి హీరోలు, సెకండ్ గ్రేడ్ అనుకున్న హీరోలు, థర్డ్ గ్రేడ్లో ఉండే హీరోలు కూడా పెద్ద సినిమాలు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితి కారణం ఏంటంటే ఇదే, థియేటర్కి జనం రావట్లేదు. ఓ మాదిరిగా సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా రారు. 10 కోట్ల సినిమాలకే ఇక ఓటీటీ కోసం చేసుకోవాలి తప్పితే థియేటర్ల కోసం 10 కోట్ల సినిమాలు అనేది వేస్ట్ అని నా అభిప్రాయం. అయితే రాను రాను తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా అన్ని మన ఇండియాలో ఉండేటువంటి అన్ని భాషల వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వాంటిటీని తగ్గించి క్వాలిటీని పెంచండి అని అంటున్నారా? అంతే, క్వాలిటీగా సినిమాలు చేసుకోవాలి. సినిమా ఖచ్చితంగా క్వాలిటీగా ఉంటే, అంటే క్వాలిటీగా ఉన్నా కానీ ఇది థియేటర్లో చూసే సినిమానా ఓటీటీలో చూసే సినిమానా జనం నిర్ణయించుకుంటున్నాడు ప్రేక్షకుడు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండి హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉంటే వాడు థియేటర్కే వచ్చి ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు సోమవారం సాధారణంగా ఒక సినిమాని జడ్జి చేయాలంటే సోమవారం నిర్ణయించుకుంటారండి. నిన్న మరి థియేటర్లో నేను రాత్రి కూడా వెళ్ళే సినిమాకి కల్కికి, మరి ఆ రోజు థియేటర్లో మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది థియేటరు. అంటే ఈ పరిస్థితి ఉందంటే జనాలు వస్తున్నారు, ఫ్యామిలీలతో వచ్చేస్తున్నారు. 5 టికెట్ రేటు పెంచినా కానీ వస్తున్నారు. జనం థియేటర్లు రావట్లేదంటే కారణం ఏంటి? టికెట్ రేటు తగ్గినా రావట్లా. ఇప్పుడు చిన్న సినిమాకి తగ్గించి రిలీజ్ చేసినా కానీ వచ్చే పరిస్థితి లేదు. అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమవుతుందండి, క్రిస్టల్ క్లియర్గా. నిర్మాతలు ఈ విషయాన్ని గమనించి దీనికి ఏదో మార్గాలు ఆలోచించుకోవడమో, ఫండింగ్ తీసుకోవడము, అంతేగాని మా అబ్బాయిని హీరోని చేద్దాము, ఇదిగో నా దగ్గర ఒక 2 కోట్లు ఉన్నాయి, ఇంకొక 2 కోట్లు అప్పు తెచ్చి మా అబ్బాయిని హీరోని చేసేద్దామని సినిమా తీస్తే బొక్కబారుగా పడుతుంది తప్పితే ఇంక వేరే ఏం లేదు. సో చూద్దాం సార్ దీనిపైన సినీ ఇండస్ట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. నిజంగా మీరు అన్నట్టు క్వాలిటీని పెంచి క్వాంటిటీని తగ్గిస్తే, అదిగాక నెలకి ఒక సూపర్ స్టార్ హీరో సినిమా పడితే మనకు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం కలకలాడుతుందిగా చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.